మన ముకుందా జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుందా అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల నుంచి రైతు భరోసా డబ్బులు పడతాయని భావిస్తున్న రైతులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా ప్రణాళిక వేసింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఆయనే బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి తొలి విడత డబ్బులు వేయనున్నారు. దీంతో తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ కానున్నాయి. గత కొంతకాలంగా రైతులు ఎంతో ఆశగా ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పథకం ప్రారంభాన్ని సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట నుంచి నిధులను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా డబ్బుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో చర్చించారు. అనంతరం ఈ నెల 22న రైతు భరోసా నిధుల విడుదలకు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ భరోసా డబ్బులు 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రైతు భరోసా డబ్బులు మొదటి విడతలో ఈ నెల 22న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వేస్తారు. తొలి విడతలో సుమారు 70 లక్షల మంది రైతులకు డబ్బులు వారి అకౌంట్లో జమ కానున్నాయి. ఎకరం వరకు 3,590 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడత డబ్బులు పడిన 20 రోజుల తర్వాత రెండో విడత డబ్బులు జమ చేస్తారు. రెండో విడతలో 2,650 కోట్ల నిధులు విడుదల చేస్తారు. తర్వాత మూడో విడత డబ్బులు ఏప్రిల్ నెలాఖరును రైతుల ఖాతాల్లో చేరనున్నాయి. మొత్తం 3 విడతల్లో కలిపి 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. గత ప్రభుత్వం అందించిన రైతు బంధు స్థానంలో నూతనంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంతో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ నిధుల విడుదల ద్వారా రైతులు సాగు పనులకు అవసరమైన ఖర్చును పొందనున్నారు. రైతు భరోసా నిధులు ఈ నెల 22న పడ్డంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు.